హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ముందుగా మీ అందరికీ ఈరోజు ఒక చాలా 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 ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటి అంటే, సో మీ అందరికీ తెలుసు. సో టారిఫ్, యుఎస్ టారిఫ్ ఈ రోజు నుండి అంటే 27th నుండి మనకి మొన్నటిదాకా 25% ఉన్న టారిఫ్స్ ఇప్పుడు ట్రంప్ గారు 50% చేశారనమాట. ఈ 50% టారిఫ్ పెంచడం వల్ల ఏ ఏ ప్రోడక్ట్స్ మీద, ఏ ఏ సెక్టార్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది, ఏవి పడిపోయే అవకాశాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇంకా మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. ముందుగా మీ అందరికీ సో త్రూఅవుట్ మన వీడియో చూస్తున్న మన ఫ్యామిలీ మెంబర్స్, తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే అందరికీ, ప్రతి ఒక్కళ్ళకి ముందుగా గణేష్ చతుర్థి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. రైట్, సో వెయిట్ 1 minute, స్క్రీన్ షేర్ అవ్వట్లేదు. యా, సో ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ, సో వినాయకుడి దయ వల్ల ఎవరికి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉన్న విఘ్నాలన్నీ తొలగిపోయి అందరూ ప్రాఫిట్స్ లో ఉండాలి. సో మన వీడియోస్ కూడా ఫ్లోలో ఇలాగే ఉండాలని కోరుకుంటూ మనం మెయిన్ గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. సో కంటెంట్ లోపలికి ఫస్ట్ మాట్లాడాల్సి వస్తే, మీ అందరికీ తెలుసండి, గత కొన్ని రోజుల నుండి ద హాటెస్ట్ టాపిక్ ఏంటి అంటే టారిఫ్. సో సుంకాలు అంటారు, తెలుగులో చెప్పాలంటే టారిఫ్ అంటే ట్యాక్సెస్ అన్నమాట. సో ఈ ట్యాక్సెస్ ఏదైతే ఉందో, మెయిన్ రీజన్ ఏంటి అంటే మనందరికీ తెలుసు, ఇండియాకి వన్ ఆఫ్ ది బెస్ట్ సో ఫ్రెండ్లీగా ఉండే కంట్రీ ఏంటి అంటే ఇండియా. అన్ని కంట్రీస్ తో ఉంటుంది. సో ఎక్కువ ఏంటి అంటే రష్యా నుండి ఉంటుంది. సో ఈ రష్యా నుండి మనం ఈ క్రూడ్ ఆయిల్ని ఏదైతే తీసుకుంటున్నామో దానికి యుఎస్ వాళ్ళకి కోపం వచ్చేసి, సో మనం అంటే మనకు రష్యాకు జరుగుతున్న ఈ క్రూడ్ ఆయిల్స్ కి సంబంధించిన డీల్ కి మీద ఎక్కువ, అంటే వాళ్ళు ఆపమన్నారు, మనోళ్ళు ఆగమన్నారు. సో మోడీ గారు ఎవరికి తలకాయ వచ్చారు కదా. సో అలాగా చేసేసరికి వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ కూడా దాటిపోయేసరికి నిన్న అంటే మంగళవారం అర్ధరాత్రి మంగళవారం అర్ధరాత్రి నుండి సో ఆల్మోస్ట్, సో 1 minute అండి. ఆల్మోస్ట్ టారిఫ్ 25% నుండి 50%కి పెంచేశారనమాట. టారిఫ్ 25% నుండి 50%కి పెంచారు. బట్ ఏంటి అంటే బుధవారం తెల్లవారు అంటే వెడ్నెస్డే మార్నింగ్ కు ఏ లోడ్స్ అయితే షిప్స్ లో ఉంటాయో, షిప్స్ లో ట్రాన్స్పోర్టేషన్స్ లో ఉంటాయో వాటి మీద మాత్రం టారిఫ్ ఉండదు. వాటికి స్పెషల్ కోడ్ ఉంటుంది. వాటి మీద టారిఫ్ ఉండదు. వాటి తర్వాత ఉన్న ప్రతి మీద టారిఫ్ ఉంటుంది. ఎక్కువ దీంట్లో ఏంటి అంటే మేజర్ గా ఇండియా, బ్రెజిల్, ఇండియా ఈ రెండింటి మీద మాత్రమే ఎక్కువ టారిఫ్లు వేశారు. ఎందుకంటే ఇవే ఎక్కువగా మనకి రష్యాతో క్లోజ్ గా ఉండే కంట్రీస్ కాబట్టి. దీనివల్ల అప్రాక్సిమేట్లీ $48 బిలియన్, $48 బిలియన్ ఇండియా మీద భారం పడే అవకాశం ఉందన్నమాట. సో దీనివల్ల ఏంటి అంటే మేజర్ గా సో క్లాత్స్ కి నెక్స్ట్ ఈ డ్రెస్సెస్ కి, జమ్స్ కి, ఆర్నమెంట్స్ అంటే ఈ ఆభరణాలకి, సో అలాగే ఫ్రాన్స్ కి, నెక్స్ట్ ఈ తోలు పరిశ్రమలు ఉంటాయి కదా వాటికి, ఈ ఫుట్వేర్ వాటికి, కెమికల్స్ వాటికి, పవర్ అండ్ మెకానికల్ మిషన్స్ వీటన్నిటి మీద కూడా ట్యాక్సెస్ వేస్తున్నారు. ఇందులో మెడిసిన్స్ అండ్ ఈ పవర్ ప్రొడక్షన్స్ ని సంబంధించి కొన్ని ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ మీద మాత్రం ట్యాక్సెస్ ఉండవు. రిమైనింగ్ వాటి మీద మాత్రం ఇవి నేను చెప్పిన అన్నిటి మీద ఉంటుంది. ఈ అన్ని సెక్టార్స్ కూడా రేపు డంప్ అయ్యే అవకాశం ఉంది. సో అంటే మార్కెట్ మీద ఆల్రెడీ గట్టి ఎఫెక్ట్ చూపెట్టింది. సో దీన్ని బేస్ చేసుకొని సో ఫ్యూచర్లోనే టారిఫ్ ఇష్యూ క్లియర్ అవ్వాలని చెప్పేసి కోరుకుందాం. సో వాట్ ఎవర్ మేబీ, టారిఫ్ ఉన్నా ఏమున్నా నెక్స్ట్ మనం ప్రిడిక్షన్ అంటే మనం రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. మార్కెట్ ఎలా ఉండబోతుందో ఫస్ట్ ఇక్కడ మాకు సెబీ రూల్స్ ప్రకారం మనం చెప్పకూడదు. సో మీరు అర్థం చేసుకోండి. కొన్ని పదాలు నేను చెప్పను, డిస్ప్లే చేస్తాను, చూసుకోండి. సో ఇది ఎందుకు అంటే మనం మొన్న ఆల్రెడీ మనం ఇచ్చింది చూడండి. ట్యూస్డే రోజు కంప్లీట్ మార్కెట్ నేను పిఈ సైడ్ ఇచ్చాను, హోల్ మార్కెట్ పడిపోయింది చూడండి. ఇది టారిఫ్ కన్ఫర్మ్ అవ్వకముందే. సో ఇప్పుడు నేను థర్స్డేకి ఇస్తున్నాను. ఫస్ట్ కంపెనీ ఇంట్రాడేలో బిఎస్సి అండి. ఇది ఈ ప్రైస్ దగ్గర నుండి సో బుల్లిష్
బుల్లిష్ మూమెంట్ ఇక్కడ సపోర్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంది. బుల్లిష్ మూమెంట్ చూపెట్టే అవకాశం చాలా వరకు ఉంది. సో అక్కడ దాని ఫస్ట్ లక్ష్యం వచ్చేసి 2267, సో 2281, 2320 అండి. సో దీనికి ఆ, ఇక్కడ మీకు సేఫ్టీ ఎక్కడ అంటే 2221 దగ్గర సేఫ్టీ అన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను పెట్టాను. సో అలాగే సెకండ్ కంపెనీ అపోలో మైక్రో సిస్టమ్, ఇది బేరిష్ మూమెంట్ చూపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉంది. 238 అనేది దీనికి ఆ, మీరు మీరు తీసుకోవాల్సిన పాయింట్. సో దీని లక్ష్యం వచ్చి 230, 225 అండి. సో ఇక్కడ మీరు దీన్ని అప్లై చేసుకుంటే చాలా బెటర్. సెన్సెక్స్, సో సెన్సెక్స్ రేపు ఈ టారిఫ్ వల్ల ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అయినా ఎవ్వరు కూడా ఎవరు కంగారు పడద్దు. ఎంత పడితే పడనివ్వండి. సో పడ్డ మార్కెట్ పెరగకుండా అయితే ఉండదు. సో ద బెస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ ప్రైస్, ఇక్కడ ఈ ప్రైస్కి వచ్చినప్పుడు కనుక మీరు ఇదే ప్రైస్కి వచ్చినప్పుడు కనుక తీసుకుంటే చాలా, అంటే ఇది తీసుకుంటా చాలా ఎక్కువ అవుట్పుట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 54,000 సిఈ దగ్గర ఎక్కువ సపోర్ట్ ఉంది. నిఫ్టీ 50 25,000, 25,000 సిఈకే సపోర్ట్ ఉంది. సో ఓవరాల్ మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ అయినా ఫాల్ అయినా రేపు కాకపోతే ఎల్లుండు ఈ ప్రైసెస్ దగ్గరకు వచ్చినప్పటికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. మిడ్ నైట్ 12,300 సిఈ, ఫిన్ నిఫ్టీ 24,500 సిఈ అండి. సో నెక్స్ట్ ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్. దీంతో పాటు మన యూట్యూబ్ లో ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేద్దాం. 1 minute. సో నెక్స్ట్ మన యూట్యూబ్ వీడియోస్ ఉన్న డౌట్స్ క్లియర్ చేద్దాం. సో మొన్న మనం అడిగాం కదా సెబీ రూల్స్ కి ఏం చేద్దామని, చాలా మంది రిప్లై ఇచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. రైట్. సో ఫస్ట్ మనం వెళ్తే చల్లారావు గారు, గుడ్ ఈవినింగ్ సార్జీ, గుడ్ ఈవినింగ్ అండి. పండు గారు, నైస్ ఇన్ఫర్మేషన్ సార్, నైస్, థ్యాంక్ యూ అండి. ఝాన్సీ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఇన్ దిస్ వే వి విల్ లెర్న్ ట్రేడింగ్ యాజ్ వెల్ యాజ్ తెలుగు. సో ట్రేడింగ్ తెలుగు రెండు నేర్చుకుంటారా? థ్యాంక్ యూ అండి, నైస్. రవి గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్. ఆ, చిన్నారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. బాష్ లిమిటెడ్ బయింగ్ ప్రైస్ చెప్పండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇది కొనకపోవడమే మంచిదండి. సో బెటర్ థింగ్ ఏంటంటే దీన్ని అవాయిడ్ దీన్ని అవాయిడ్ చేయడమే బెటర్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో కొనకపోవడమే బెటర్. రైట్. వద్దు ఇప్పుడైతే, చిన్నారావు గారు, ఇప్పుడైతే దీన్ని కొనొద్దండి. సో నెక్స్ట్ కామెంట్కి వెళ్దాం. ఇప్పుడైతే కరెంట్లీ అసలు అసలు వద్దండి. కరెంట్ బయింగ్ ప్రైస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో సేఫ్టీ కాదు. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఫాలో అయ్యే అవకాశం ఉంది ఈ టారిఫ్ ఎఫెక్ట్ వల్ల కూడా. నెక్స్ట్ సన్యాసిరావు గారు, పెయిడ్ యాప్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ సార్. కరెక్ట్, మంచి సలహా ఇచ్చారండి, థ్యాంక్ యూ సార్. యూ కెన్ మెయింటైన్ పెయిడ్ యాప్ అండ్ యూ కెన్ కండక్ట్ క్లాసెస్ ఇన్ పెయిడ్ యాప్ అండ్ యూ కెన్ మెయింటైన్ ప్రీమియం గ్రూప్ ఇన్ యాప్. యూ కెన్ కలెక్ట్ యాప్ మెయింటెనెన్స్ ఫ్రమ్ యూజర్స్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇది కొంచెం బాగుంది, మనం ప్లాన్ చేద్దాం, మనం దీన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. లక్ష్మి గారు, ఎస్ సార్, 100% యువర్ హెల్పింగ్ సార్, థ్యాంక్ యూ అమ్మా. మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. యు ఆర్ ద హానెస్ట్ జెన్యూన్ పర్సన్ ఐ హావ్ I have came across. Your heart is very pure and always thinking about Telugu people. So thank you, sir. Thanks for all your love and support. సో ఏదో ఒకటి మనం చేయాలనే ఉద్దేశం అంతే. సో ఆ దేవుడి దయ వల్ల కంపల్సరీ ముందుకు వెళ్దాం. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ అండి. సునీత గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. మీరు ఎవ్రీడే ఇలాగే ప్రిడిక్షన్ చెప్పాలి సార్. ఒక వీక్ లేకపోతే ఆ, ఏమవుతుంది ఒక వే లేకపోతే ఏమవుతుంది, వేరే దారి ఉంటుంది. మంచి చేయాలనుకున్న వాళ్ళకి ఆ గాడ్ ఎప్పుడు తోడుగా ఉంటాడు. డోంట్ వరీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అమ్మ. అమరేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. బిట్ సర్ప్రైజింగ్ న్యూస్ సార్. సో తప్పదు, సర్ప్రైజింగ్ న్యూస్ తప్పదు. ఆల్టర్నేట్ చూద్దాం, మనోడు మంచి సలహాలు ఇచ్చారు. హవెవర్ వి నీడ్ యువర్ హెల్ప్ ఇన్ ఆల్ మీన్స్ సార్. థ్యాంక్ యూ అండి. యాజ్ యువర్ స్టూడెంట్ ఐ లెర్న్ సంథింగ్ అబౌట్ ట్రేడింగ్ త్రూ యువర్ డైరీ వీడియోస్ విల్ మచ్ హెల్ప్ అస్. ట్రై టు కంటిన్యూ సార్ యాజ్ యూ టోల్డ్. షేర్ స్క్రీన్ షాట్ సార్, డెఫినెట్లీ అండి.
శాంతి గారు, థ్యాంక్ యూ సార్, యువర్ ఎఫర్ట్స్, వెల్కమ్ అమ్మ. హారిక గారు, తెలుగు అన్న, తెలుగులో చెప్పడం బాగుంది, థ్యాంక్ యూ అండి. డిఆర్ఎస్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్, యు ఆర్ గివింగ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సార్. శ్రీకాంత్ గారు, మీరు చేయండి సార్, ప్రాబ్లం అయితే ప్రోటాన్ ఫైల్ అటాచ్ చేయండి, వాట్సాప్ లో ఛానల్ చేయండి. మీరు సూపర్ సార్, థ్యాంక్ యూ అండి. సో శ్రీకాంత్ గారు, వాట్సాప్ గ్రూప్ అయినా పెట్టండి సార్ మన తెలుగు వాళ్ళది. డెఫినెట్లీ అండి. రోహిణి గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ, వెల్కమ్ అమ్మ. సతీష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గార్వేర్ హైటెక్ ఫిలిమ్స్ లిమిటెడ్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి. సో 2800 అబోవ్ వస్తే కొనండి సార్. అట్లీస్ట్ 2790 అబోవ్ వస్తే కొనండి. కొంటే మీకు టార్గెట్ 3000 4000 దాకా ఉంది. ఆ, చాలా మంచి స్టాకే. మనం అది కొనొచ్చు, ఎందుకంటే టార్గెట్ ఉంది మీకు. ఆ, మంచి ఇది ఉంది, కొనొచ్చు. ఓకేనా? రైట్. సో మంచి స్టాక్ అండి, కొనుక్కోవచ్చు. ఫండమెంటల్ గా కూడా బాగుంది. సో ఇది ఈ సన్ కంట్రోల్ విండో ఫిలిమ్స్ ఉంది కదా, ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. మంచి కంపెనీ అండి, ఓవరాల్ అయితే మంచి కంపెనీ, కొనవచ్చు. బట్ 2800 అబోవ్నే బెస్ట్ ఆప్షన్ అనమాట. కొండకే గుడ్ మార్నింగ్ సార్, మాలాంటి వాళ్ళకి మీ హెల్ప్ కావాలి, డెఫినెట్లీ సార్. ప్రణయ్ గారు, రియల్లీ వి మిస్ యూ సార్. వి మిస్ యూ సార్, ఆల్ తెలుగు పీపుల్. సో ఐ హోప్ వి ఆల్ వి ఆర్ ఆల్ సపోర్ట్ యూ సార్. సో థ్యాంక్ యూ అమ్మా ప్రణయ్ గారు, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఓకే, చేద్దాం. నేను డిసైడ్ అయ్యాను, ఎందుకంటే నేను వచ్చిందే జీరో నుండి. సీరియస్లీ, అంటే ఆ, ఇక్కడ యూట్యూబ్ నుండో లేదో దేని నుండో ఏదో వస్తుందని నేను రాలేదు. నేను మార్కెట్కి వచ్చిన టైంలో చాలా మంది మార్కెట్ అంటే నేను రీసెర్చ్ వర్క్ ఓన్గా మొదలు పెట్టినప్పుడు అయితే చాలా మందికి ట్రేడింగ్ తెలిసి ఉండకపోవచ్చు. అంటే 100 లో 50 మెంబర్స్కి. సో ఏది ఏమైనా నాకన్నా సీనియర్స్ ఉండొచ్చు, నాకన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉండొచ్చు, సీనియర్స్ ఉండొచ్చు. ఏది ఏం జరిగినా సో మనకున్న గాడ్ ఫాదర్ లాంటి దాన్ని, సెబీని రెస్పెక్ట్ చేయాలి. డెఫినెట్లీ నేను జీరో నుండి వచ్చాను. సో నథింగ్ ఐ లూజ్. సో నేను పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, ఏది జరిగితే అది జరిగింది. సో ఏదో ఒక రూపంలో అయితే మీ ముందు ఉంటాను. ఇప్పుడు ఇంతమంది జెన్యున్ గా లవ్ సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను మీకు చేయకపోతే చాలా ఇది అవుతుంది. ఖచ్చితంగా 100% మీకు హెల్ప్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్, సో కీప్ సబ్స్క్రైబింగ్. సో అంటిల్ టేక్ కేర్, బాయ్. అండ్ ఉంటే డైరెక్ట్ గా ఇన్ని రోజులు ఏంటంటే పులి మీద స్వారీ చేశాను, ఇప్పుడు డైరెక్ట్ గా నోట్లోనే తలకాయ పెడతాను ఖచ్చితంగా. సో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఇప్పుడు ఒక్కసారి మన తెలుగు అన్న పిచ్చి ఎక్కిందనుకోండి, దాన్ని వదలము. మన అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్ళవచ్చు, ఏమైనా చేయొచ్చు, అదే చేస్తాను. అందుకే ఆపలేదు, డైరెక్ట్ గా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేసేసాను. మన లైవ్ క్లాసెస్ ఎలా అయితే నడుస్తుందో షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. అందుకే వీళ్ళు ఏ క్షణంలో అయినా ఆపొచ్చు. అందుకే వీలున్న వాళ్ళు ట్రైనింగ్ తీసుకోండి. ట్రైనింగ్ సెప్టెంబర్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఓన్లీ 5 మెంబర్స్ కే లైవ్ ట్రైనింగ్. అంటే మనం ఎంత డేరికి వెళ్ళినా వాడు ఎప్పుడు ఆపుతారో కూడా ఆ దేవుడికే తెలియాలి. సో అందుకే ఆ, ఉన్నప్పుడే ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోండి, ట్రైనింగ్ తీసుకోండి. రైట్. ఇప్పటిదాకైతే మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, వచ్చే అవకాశం కూడా లేదు. నో డౌట్ అట్ ఆల్, వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఆల్ ద సేఫ్టీ మెజర్మెంట్స్ మనం ఫాలో అవుతున్నాం. సో నో ప్రాబ్లం, అన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ ఫాలో అవుతున్నాం. అందుకే మన సైడ్కి అయితే ఇంకా రాలేదు, నో ఇష్యూస్. ఇక్కడ ట్రైనింగ్ వచ్చే వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ నేర్పిస్తాం. మీ ఫీజు మీకు ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. సో నో ప్రాబ్లం. ఏదైనా ఫీ సో మీకు లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి, ఓన్లీ 5 మెంబర్స్కి, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ వాట్ ఎవర్ మేబీ, ఓన్లీ 5 మెంబర్స్కి లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. నెక్స్ట్, మీరు ఎన్ని బ్యాచ్లు అయినా, అంటే నేను ఉన్నన్ని రోజు ఒకటండి, వీళ్ళు వీళ్ళ రూల్స్ ప్రకారం నేను మీకు నేర్పుతాను, ఓకే. కానీ మీరు నా దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు. ఇందాక అన్నారు కదా ఏదో ఒక దారి ఉంటుంది, మీరు నా దగ్గరకు వచ్చి నేర్చుకోవచ్చు. సో ఎందుకంటే ఇట్స్ అన్ రిలేషన్ బిట్వీన్, సో నవీన్ సార్ అండ్ మీరు, అంతే. దేర్ ఈస్ నో నీడ్, ఇంకా దేనికి సంబంధం లేదు సార్. రూల్స్ ప్రకారం నేర్చుకోకూడదు, మీ అంతటా మీరు వచ్చి నేర్చుకుంటున్నారు, తప్పేం లేదు కదా. సో నేర్చుకోవచ్చు. సో యూటిలైజ్ చేసుకోండి. సో వాట్ వీ కెన్ డూ, సో వీ కెన్ అప్రిషియేట్ అండ్ వీ కెన్ హెల్ప్, డెఫినెట్లీ.
మీరు ముందుకు వస్తే ఇంకా ముందుకు వెళ్తాం. సో మన లాంటి ముందుకు వెళ్తేనే ఆ మార్కెట్ లో ఉన్న ఫేక్ క్యాండిడేట్ మొత్తం వెళ్తారు. చాలాసార్లు అనుకునేవాడిని ఈ అక్కడ ఇక్కడ ఫేక్ యాక్టివిటీస్ జరిగి డబ్బులు కలెక్ట్ చేసుకొని పోతూ ఉన్నారు. వాళ్ళని నేనేం చేయలేను. సెబీ చేసుకుంటూ వెళ్తుంది, తన పని తను చేసుకుంటూ వెళ్తుంది, నో ప్రాబ్లం. సో థ్యాంక్స్ ఫర్ దట్. సో వి షుడ్ ఆల్ అప్రిషియేట్ ద థింగ్ డన్స్ బై ద సెబీ. సెబీ నుండి చేసే ప్రతి పనిని మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే గుడ్ ఆర్ బ్యాడ్. సో సెబీ నోస్ ఎవ్రీథింగ్. సో సెబీ ఏం చేయగలరో అది చేసుకుంటూ పోతుంది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ అండ్ లవ్ సపోర్ట్. ఎవరైనా కోర్స్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సెప్టెంబర్ బ్యాచ్ 9505003433 నిర్మోహమాటంగా భయం లేకుండా ఈ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ లవ్ అండ్ సపోర్ట్. వీఆర్ ఫ్రీ హ్యాండెడ్, వీఆర్ ఫ్రీ హ్యాండెడ్, నో ప్రాబ్లం. ఆల్ ఆర్ క్లియర్, అన్ని క్లియర్ గా ఉన్నాయి, నో ప్రాబ్లం. సో రావచ్చు, నేర్చుకోవచ్చు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో కీప్ వాచింగ్. సో మన ఈ వీడియో అప్డేట్స్ ప్రిడిక్షన్స్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవే, అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.